గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీ సర్వీస్ బుక్ మీరెప్పుడైనా రెగ్యులర్‌గా చెక్ జేసుకున్నారా? లేకపోతే ఆఫీస్ బాధ్యత గాబట్టి ఆఫీస్ చూసుకుంటుంది అనుకుంటున్నారా? అది కొంతవరకే కరెక్ట్. ఎందుకంటే మీరు మీ సర్వీస్ బుక్ అనేది ప్రాపర్‌గా చెక్ జేసుకోకపోతే ఏమైనా ఎంట్రీస్ మిస్ అయితే లాస్ట్‌న రిటైర్మెంట్‌కి ఇబ్బంది పడాల్సొస్తుంది. సో, అందుకే ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో చేరిన రోజు నుండి రిటైర్మెంట్ వరకు సర్వీస్ బుక్, సర్వీస్ రిజిస్టర్ అత్యంత కీలకమైన అధికారిక రికార్డ్. ఉద్యోగి యొక్క నియామకం, సర్వీస్ వివరాలు, వేతనం, వార్షిక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, బదిలీలు, సెలవులు, శిక్షణలు, ప్రత్యేక ఉత్తర్వులు, పే ఫిక్సేషన్, స్టెప్పింగ్ అప్, మీకేమైనా అరియర్స్ ఇప్పుడు పీఆర్సీ వచ్చినప్పుడు మీకు ఇవ్వాల్సిన ఏమైనా అరియర్స్ ఉంటే అవి రిటైర్మెంట్‌లో ఇస్తారన్న దాని పైన గూడా ఒక ఎంట్రీ మీ సర్వీస్ బుక్‌లో ఉంటుంది. ఇలాంటి వివరాలన్నీ సర్వీస్ బుక్‌లో లేకపోతే మీకు రిటైర్మెంట్ సమయంలో కూడా ఇబ్బంది జరగవచ్చు. ముఖ్యంగా రిటైర్మెంట్ సమయంలో ఎందుకు కీలకం? ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలను నిర్ణయించేటప్పుడు సర్వీస్ రికార్డుల వివరాలు ఎంతో ముఖ్యమైనవి. ఇవే కాదు, మీకిప్పుడు ఎస్‌జిపి ఇచ్చారు, ఎస్‌ఏపిపి 1 ఇచ్చారు, నెక్స్ట్ ఇస్తారు. ఎస్ఏపిపి 2 ఇస్తారు. ఆ టైంలో మీకు ఎస్‌జిపి ఎప్పుడిచ్చారు? సో, అప్పుడు మీకు ఏ బేసిక్‌లో ఫిక్స్ అయింది మీ కొత్త పే? ఇవన్నీ మీకు తెలిస్తేనే రేపు ప్రతిదానికి ఈజీ అవుతుందనమాట. మీరు ఉద్యోగం మారినప్పుడు లేదా స్కూల్ మారినప్పుడు ఆ పాత ఎంట్రీస్ అక్కడ ఉన్నవి కంటిన్యూ కాకపోతే రేపు కొత్త ఆఫీస్‌లో మీరు ఇబ్బంది పడాల్సొస్తుంది. లేకపోతే రిటైర్మెంట్ టైంలో కూడా ఇబ్బంది పడాల్సొస్తుంది. సో, సర్వీస్ బుక్‌లో ముఖ్యమైన ఎంట్రీలు లేకపోవడం, తప్పుగా నమోదు కావడం, లేదా అవసరమైన ధృవీకరణలు లేకపోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏందంటే యాన్యువల్ వెరిఫికేషన్ ఎంట్రీ ఉండాలి. అంటే ప్రతి ఇయర్ ఎండ్‌కి అక్కడున్న డీడీఓ యాన్యువల్ వెరిఫికేషన్ అయినట్టు ఎంట్రీ గూడా ఏసుకోవాలి. అవి గూడా లేనప్పుడు ఫ్యూచర్‌లో మీకు ఇబ్బంది పడాల్సొస్తుందనమాట. అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సర్వీస్ బుక్‌ను నిబంధనల ప్రకారం నిర్వహించడం సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ లేదా సర్వీస్ రికార్డు నిర్వహణను బాధ్యత వహించే అధికారి బాధ్యత. అంటే డీడీఓ లెవెల్ అయితే ఉంటారో ఇన్‌చార్జు, అక్కడున్న క్లరికల్ సిబ్బంది ఎంట్రీ చేశారో లేదో చూసుకొని వాళ్ళతో ఎంట్రీ చేయించాలి కానీ, వాళ్ళకి సర్వీస్ బుక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళు ఎంట్రీ చేసుకున్నారా లేదా వెరిఫై చేసుకోకపోతే డీడీఓలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. స్కూల్ కూడా ఏం చేయాలి? ప్రతి ఉద్యోగి తన సర్వీస్ బుక్‌లోని ముఖ్యమైన వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. అంటే ప్రత్యేకంగా నియామక వివరాలు, డేట్ ఆఫ్ జాయినింగ్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్, నియామక వివరాలు, పే ఫిక్సేషన్, యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఎంట్రీ అవుతున్నా లేదా, మీ ప్రమోషన్ ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు ఆ ఎంట్రీ ఉన్నాయా లేదా, ఈఎల్, హెచ్‌పిఎల్ ఎంట్రీస్ ఎంతున్నయి, కమ్యూటెడ్ లీవ్‌కి అప్పర్ లిమిట్ 240 ఉంటుంది కాబట్టి ఆ ఎంట్రీ ఉందా లేదా, ప్రత్యేక పే అండ్ అలవెన్స్ ఏమన్నా ఇచ్చారా, స్టెప్పింగ్ అప్ ఆఫ్ పే ఉందా, అవసరమైన ధృవీకరణలు అంటే ఆల్ ఎంట్రీస్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా పరిశీలించాలి. ఎందుకంటే సర్వీస్ బుక్ అనేది ఒక రిజిస్టర్ మాత్రమే కాదు. అది ఉద్యోగి యొక్క సంపూర్ణ ఉద్యోగ జీవితానికి సంబంధించిన అధికారిక రికార్డ్. అందులోని ప్రతి ముఖ్యమైన ఎంట్రీ భవిష్యత్తులో వేతనం, సర్వీస్ బెనిఫిట్స్, పెన్షన్ అన్నిటిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి మీరు కూడా ఆఫీస్‌లో ఉన్న డీడీఓల వద్దకెళ్ళి మీరు రెగ్యులర్‌గా మీ సర్వీస్ బుక్ కూడా మీరు చెక్ చేసుకుంటే మంచిదనమాట. ఇంకా కొత్తగా సర్వీస్‌లో ఎంట్రీ అయ్యేవాళ్ళు మంచి సర్వీస్ బుక్, బౌండెడ్ సర్వీస్ బుక్, ఎక్కువ పేజీలున్నది పెట్టుకుంటే ఫ్యూచర్‌లో మీకు పేజెస్ సరిపోకుండా సర్వీస్ బుక్ చిన్నగయ్యే సమస్య ఉండదు. అందుకని ఫస్ట్ టైమ్ గూడా సర్వీస్ బుక్ ఆఫీస్‌కి ఇచ్చేటప్పుడు ఒక మంచి సర్వీస్ బుక్, ఎక్కువ పేజెస్ ఉన్నది, మంచి హార్డ్ బౌండ్ ఉన్నది పెట్టేస్తే సేఫ్టీగా ఉంటుందనమాట. సో, దీనికి సంబంధించిన ఏమన్నా మీకు క్వెరీస్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత సమాచారం కోసం స్టే ట్యూన్ అండ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.